ఇక ఏపీలో ఇంటర్మీడియట్ లో పరీక్షల విధానం మొత్తాన్ని ప్రక్షాళన చేసే దిశగా ఇంటర్ విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఎవరికి వారే అన్నట్లుగా కాలేజీల స్థాయిలో అంతర్గత పరీక్షలు జరుగుతున్నాయి. ఆయా కాలేజీలు నిర్దేశించుకున్న పాఠ్యాంశాలపై వారే నిర్ణయించుకున్న తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పబ్లిక్ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఏ విద్యార్థి సామర్థ్యం ఏంటి, ఎంతమంది మెరుగ్గా ఉన్నారు, ఎంతమంది చదువులో వెనుకబడ్డారు అనే అంచనా లేదు. పాఠశాల విద్యాశాఖలో అకాడమిక్ క్యాలెండర్ విధానం అమల్లో ఉంది. ఏ నెలలో ఏ పాఠాలు చెప్పాలి, ఏ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఏటా ఆ శాఖ క్యాలెండర్ విడుదల చేస్తుంది. ఇక ఇంటర్లోనూ సంక్షిప్తంగా అకాడమిక్ క్యాలెండర్ను తయారు చేస్తున్నారు. అయితే అందులో పరీక్షల తేదీలు తప్ప సిలబస్ పై స్పష్టత లేదు. దీంతో కాలేజీలన్నీ వేర్వేరుగా పరీక్షలు నిర్వహించుకుంటున్నాయి. ఇకపై అంతర్గత పరీక్షలు కామన్ గా నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై ఇంటర్ విద్యా మండలి అధికారులు టైం టేబుల్ ను రూపొందించారు. ఇవాళ దీనిని విడుదల చేయనున్నారు. ఇక ఏపీలో మొత్తం 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ లాంటి గ్రూపులతో పాటు కొన్ని వృత్తి విద్యా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో సుమారు 2.10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల విద్యా తరహాలోనే ఏటా అకాడమిక్ క్యాలెండర్ ఇంటర్లోనూ తయారు చేస్తున్నారు. ఇంటర్ విద్యా మండలి రూపొందించిన కొత్త టైం టేబుల్లో తేదీలతో పాటు ఏ నెలలో ఏ పాఠాలు చెప్పాలి అనే వివరాలు కూడా పొందుపరిచింది. ఫైనల్ పరీక్షలు కాకుండా సంవత్సరంలో 4 యూనిట్ పరీక్షలు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది ఇప్పటికే యూనిట్ 1 పరీక్షలు పూర్తయ్యాయి. యూనిట్ 2 నుంచి అన్ని కాలేజీలు ఒకే సిలబస్ ఫాలో అయ్యేలా నూతన విధానం అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పరీక్షలకు కాలేజీలే ప్రశ్నపత్రాలు తయారు చేస్తున్నాయి. ఇకపై ఇంటర్ బోర్డే అన్ని పరీక్షలకు ప్రశ్నపత్రాలు పంపుతుంది. పరీక్షలు జరిగే రోజు ఉదయం కాలేజీల ప్రిన్సిపళ్లకు పేపర్లు పంపుతారు. లెక్చరర్లు పరీక్షల మూల్యాంకనం అనంతరం విద్యార్థుల మార్కులను ఇంటర్ విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఆ ఫలితాల ఆధారంగా విద్యార్థులు ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో అంచనా వేస్తారు. విద్యార్థులు వెనుకబడిన సబ్జెక్టుల్లో సంబంధిత లెక్చరర్ల ద్వారా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి సామర్థ్యాల పెంపునకు చర్యలు తీసుకుంటారు. ఫైనల్ పరీక్షల నాటికి వారు బలహీనంగా ఉన్న సబ్జెక్టుల్లో మెరుగయ్యేలా చూస్తారు. అంతర్గత పరీక్షలతో పాటు ఫైనల్ పరీక్షలపైన ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తుంది. ఇంటర్లో మార్కులకు బదులుగా గ్రేడింగ్ విధానం అమలుపై అధ్యయనం చేయాలి అని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇందులో ప్రతికూలతలను ఎలా అధిగమించాలి అనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. జేఈఈ, నీట్లో ఇంటర్ మార్కులు ప్రామాణికంగా తీసుకుంటారు. సిబిఎస్ఈలో గ్రేడింగ్ ఉన్నప్పటికీ మార్కులు ఇస్తున్నారు. ఆ మార్కుల ఆధారంగా ఉన్నత విద్యకు పోటీ పరీక్షలు రాస్తున్నారు. ఇక్కడ అదే అమలు చేయాలా లేక పూర్తిగా గ్రేడింగ్ అమలు చేయాలా అనే దానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇక అంతిమంగా విద్యార్థులకు నష్టం జరగకుండా సంస్కరణలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.